కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. రుజిత దివేకర్ అనే పాపులర్ న్యూట్రిషన్ కమ్ డైటిషియన్ చెప్పిన నియమాల ప్రకారం పాటించి అంబానీ కొడుకు 108 కిలోలు తగ్గాడు. రుజిత దివేకర్ ఈమె ఒక పాపులర్ న్యూట్రిషన్ కమ్ డైటిషియన్. ఈమె ప్రత్యేకత ఏంటంటే సెలబ్రిటీలకు ఆహారం డైటింగ్ విషయంలో సలహాలు సూచనలు ఇచ్చి వారి అధిక బరువును ఈమె తగ్గిస్తుంది. ఈ మధ్య ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ యొక్క 108 కిలోల బరువును తగ్గించింది ఈమె ఇచ్చిన డైట్ ప్లాన్ ఇతర సూచనలతోనే అనంత్ అంబానీ అంతటి భారీ కాయం ఉండి కూడా స్లిమ్గా తయారయ్యాడు. మరి అధిక బరువును తగ్గించుకోవడం కోసం రుజిత ఇస్తున్న సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది తమ ప్రాంతంలో దొరకకపోయినా సరే ఇతర ప్రాంతాల నుండి దేశాల నుండి వచ్చే పండ్లని ఎక్కువగా తింటున్నారు. ఉదాహరణకు యాపిల్స్, కివీలు. యాపిల్స్ కాశ్మీర్లో పండుతాయి. అలాగే కివీలు మన దేశానివి కావు. ఇవి న్యూజిలాండ్ నుండి మనకు వస్తాయి. కానీ ఇవేవి ఆలోచించని వారు ఈ పండ్లని తింటున్నారు. అలా అస్సలు చేయకూడదట. ఎవరైనా సరే తమ ప్రాంతంలో దొరికే అరటి పండ్లు, ద్రాక్ష, సపోటా, నారింజ, మామిడి లాంటి పండ్లను తినాలట. పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. కనుక పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. రోజు ఆహారంలో కొబ్బరిని ఖచ్చితంగా వాడాలి. ఇడ్లీలు, దోశలు, అన్నం వీటన్నింటిలో కొబ్బరి చట్నీ తినాలి. కొబ్బరి శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించి సన్నబడేలా చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో నెయ్యిని ఖచ్చితంగా తీసుకోవాలి. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వేరుశనగలు, నువ్వులు, కొబ్బరి, ఆవాలు, ఆలివ్, రైస్ బ్రాన్ నూనెలను వంటల్లో వాడాలి. ఓట్స్ గుండె ఆరోగ్యానికి మంచివైనప్పటికీ వాటిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. కనుక వాటిని తినకపోవడమే మంచిది. ఇక వాటితో తయారయ్యే బిస్కెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చెరుకు రసాన్ని ఎక్కువగా తాగండి. ఇది శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని క్లీన్ చేస్తుంది. చెరుకు రసం తాగకపోతే కనీసం వాటి ముక్కలైనా తినండి. ముఖ్యంగా ఆకలి తీరే వరకు తినండి. ఎంతైనా తినవచ్చు, కానీ ఆకలి లేకుండా మాత్రం ఏమీ తినవద్దు. మీ పొట్ట ఏం చెబితే దాన్ని ఫాలో అవ్వండి. మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు. ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేయబడిన ఆహారాలను అస్సలు తినకండి. ఇవి శరీర బరువును పెంచుతాయి. బ్రౌన్ రైస్ని తినాలి. వీటికి తోడు రైస్, చపాతీ రెండూ తినవచ్చు. లేదా ఒక రైస్ మాత్రమే తినవచ్చు. లేకపోతే చపాతీలు, అది మీ ఇష్టం. అలాగే 3 పూటల మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి. ముఖ్యంగా పిజ్జా, పాస్తా, బ్రెడ్, బిస్కెట్, కేకులను అస్సలు తినొద్దు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉదయం లేవగానే టీ అస్సలు తాగకండి. అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ తాగకండి. రోజులో 2-3 సార్లు పంచదార వేసుకొని టీని తాగకండి. నిల్వ చేసిన ప్యాక్డ్ ఫుడ్, డ్రింక్స్ అనేవి ఏమీ తీసుకోకూడదు. ముఖ్యంగా నిత్యం వ్యాయామం చేయాలి. కఠిన వ్యాయామాలు చేయడం కుదరకపోతే కనీసం రోజు వాకింగ్ అయినా చేయండి. ఈ నియమాలన్నింటిని పాటిస్తే ఎవరైనా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చని ఈమె చెబుతోంది. మరి అధిక బరువు తగ్గాలంటే మీరు ఈ పద్ధతులను పాటించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.